నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎవరు గెలుస్తారనే దానిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. పార్లమెంటు స్థానాల సంగతి పక్కన పెడితే ఏ పార్టీకి ఎన్ని అసెంబ్లీ స్థానాలు వస్తాయి, రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏ ఇద్దరు కలిసినా ఇదే అంశంపై మాట్లాడుకుంటున్నారు. ఇదే ప్రధాన ఎజెండాగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. అధికార వైసీపీ తాము మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తుంటే ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు చెప్తున్నారు. గత ఎన్నికలతో పోల్చితే ఓటింగ్ శాతం పెరిగిందని, ప్రభుత్వంపై కోపంతో కూటమి అభ్యర్థులను గెలిపించడానికి ఓటర్లు పోటెత్తి కసిగా ఓట్లు వేశారని కూటమి నేతలు విశ్లేషిస్తుంటే, కూటమి గెలిస్తే ఇప్పటిదాకా అమలవుతున్న సంక్షేమ పథకాలు పోతాయన్న భయంతో మహిళలు, వృద్ధులు, పేదలు తరలి వచ్చి ఓట్లు వేశారని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ప్రభుత్వం మీద అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కూటమి నేతలు చెబుతూ వస్తున్నారు. అయితే ఆ వ్యతిరేకత ఎలా ఉందో మాత్రం ఇప్పటిదాకా చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసిందని అందరూ అంగీకరిస్తున్నారు. సంక్షేమ పథకాలతో దేశాన్ని శ్రీలంక చేసేస్తున్నారంటూ టీడీపీ పదే పదే ఎద్దేవా చేసింది. 90% కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందాయని ప్రభుత్వం ప్రకటించింది. అలాంటప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత ఎందుకు వస్తుందనేది ప్రశ్న. ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పథకాలు అందుకున్న వారిలో ప్రభుత్వాన్ని ఓడించాలన్నంత వ్యతిరేకత ఎందుకు ఉంటుందో తెలుగుదేశం చెప్పడం లేదు. ఈ వాదన అంత సాహేతుకంగా లేదు. అందువల్ల పేదల ఓట్లు టీడీపీకి పడ్డాయని భావించలేం. తాము ప్రకటించిన సూపర్ 6 పథకాలు విశేషంగా ఆకట్టుకున్నాయని చంద్రబాబు చెప్తున్నారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలను ఇంకాస్త పెంచి ప్రకటించారు. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. ఇవే పథకాలను అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వంపై టీడీపీ కొన్నేళ్లుగా విమర్శలు చేస్తూనే ఉంది. ఈ పథకాలతో రాష్ట్రం అప్పుల పాలైపోయిందని తన అనుకూల పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా కథనాలు వండి వార్చారు. ఎన్నికలు వచ్చేసరికి అకస్మాత్తుగా సూపర్ 6 అంటూ పథకాలు ప్రకటించారు. దీన్ని ఓటర్లు ఎంతవరకు విశ్వసించారన్నది కీలకమైన ప్రశ్న. ఈ విషయంలో చంద్రబాబుకు ఉన్న ప్రధాన సమస్య విశ్వసనీయత. అందువల్ల సూపర్ 6ను ఓటర్లు సీరియస్గా తీసుకోలేదని రాజకీయ పండితులు చెబుతున్నమాట. టీడీపీ ఆశ పెట్టుకున్న వారిలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రథమ స్థానంలో ఉన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు జీతాల విషయంలో కాస్త ఇబ్బంది ఎదుర్కొన్న మాట వాస్తవం. దీంతో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నమాట కూడా వాస్తవమే. అయితే ఆ వ్యతిరేకత ఎంతన్నది ప్రశ్న. జగన్ను మించి చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలు, ఉద్యోగులకు గతంలో చంద్రబాబుకు ఉన్న అనుభవాలు, విశ్వసనీయత అన్నీ చర్చనీయాంశంగా మారాయి. దీనివల్ల ఎన్నికల నాటికి 30 నుంచి 40% ఉద్యోగులు కూడా జగన్ వైపు మొగ్గు చూపారన్నది ఆ వర్గాల్లో నుంచి అందుతున్న సమాచారం. ఈ విధంగా చూసినప్పుడు ఉద్యోగుల ఓట్లన్నీ గంపాగుత్తాగా టీడీపీకి పడలేదన్నది వాస్తవం. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఈ నిర్ధారణే ధృవీకరించాయి. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. తెలుగుదేశం కూటమికి కాస్త ఏకపక్షంగా ఓట్లు వేసింది ఎగువ మధ్య తరగతి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పేరుతో పేదలకు డబ్బులు పనిచేస్తూ అభివృద్ధిని పట్టించుకోలేదని నమ్ముతూ తెగ బాధపడిపోయిన అతి తక్కువ శాతంగా ఉన్న ఈ వర్గం ఓటర్లు మాత్రం కూటమి వైపు మొగ్గు చూపారు. అయితే ఈ ఓటర్ల శాతం తక్కువే కాదు, పోలింగ్ శాతం కూడా తక్కువే. ఇక కూటమికి అననుకూలమైన అంశాలు లెక్కకు మించి ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకు చేర్చింది. ఏ పనైనా సులభంగా అయిపోతుండడంతో ప్రజల్లో ఈ వ్యవస్థల పట్ల ఎనలేని ఆదరణ వ్యక్తమైంది. ఇటువంటి వ్యవస్థలపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరు కూటమికి చెప్పలేనంత చేటు తెచ్చాయని చెప్పాలి. వాలంటీర్లను మనుషులను అపహరించే ముఠాలతో పోల్చడం, ఎన్నికల సమయంలో వాలంటీర్లను పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకోవటం, వాలంటీర్లతో పాటు పింఛనుదారుల ఆగ్రహానికి గురయ్యారు. జగన్ ఓడిపోయి చంద్రబాబు గెలిస్తే అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత, ఆసరా, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు ఆగిపోతాయన్న భయం మహిళలను ఆవహించింది. ఎందుకంటే ఈ పథకాల డబ్బులన్నీ మహిళల ఖాతాల్లోనే జమయ్యాయి. ఈ 5 ఏళ్లలో ఎంత డబ్బులు వచ్చాయో మహిళలకే బాగా తెలుసు. మహిళల్లో అత్యధిక శాతం ఓట్లు టీడీపీకి వ్యతిరేకంగా పడ్డాయన్నది పరిశీలకుల అంచనా. ఇక ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మొదటి నుంచి వైసీపీతో ఉన్నారు, తెలుగుదేశంతో లేరు. ఎస్సీలో మాదిగలు మాత్రమే టీడీపీకి కాస్త అనుకూలంగా ఉన్నారు. పథకాల ప్రభావంతో మాదిగల్లోనూ మహిళలు వైసీపీకి అనుకూలంగా ఓటు వేశారన్నది ఒక అంచనా. మైనార్టీల విషయానికి వస్తే ముస్లిం మైనార్టీలు ఒకప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉండేవారు. ఆ తర్వాత వైసీపీ వైపు మొగ్గు చూపుతూ వచ్చారు. ఈసారి టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో జతకట్టడం మైనార్టీలో ఆగ్రహం తెప్పించింది. ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని బీజేపీ అధికారికంగా ప్రకటించడంతో ఆ వర్గాలు అగ్గి మీద గుగ్గిలమయ్యాయి. కూటమిని ఓడిస్తామని బహిరంగంగానే ముస్లిం పెద్దలు ప్రకటించారు.
అన్నింటికీ మించి చంద్రబాబు నాయుడికి విశ్వసనీయత ప్రధాన సమస్యగా మారింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి మోదీని నానా బూతులు తిట్టిన చంద్రబాబు, దేశం కోసమే కాంగ్రెస్తో కలిశానని చెప్పుకున్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో బీజేపీతో జతకట్టారు. మోదీని విశ్వగురువు అంటూ ఆకాశానికెత్తారు. మొన్నటికి మొన్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ను తామే గెలిపించామని చెప్పుకున్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చి బీజేపీతో జతకట్టడం పచ్చి అవకాశవాదంగా జనం గమనించారు. ఇవన్నీ విశ్లేషించాక జనం పోటెత్తి టీడీపీ కూటమికి ఓటు వేశారన్నా ఆ కూటమి విజయం సాధిస్తుందన్నా నమ్మలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో తామే భారీ విజయం సాధిస్తామని జగన్ చెబుతున్న మాటలకు ఆధారాలు కనిపిస్తున్నాయి. జగన్ సంక్షేమ పాలన దేశంలోనే కనివిని ఎరగనిది. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఎక్కడా లేనిది. 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదు, జగనన్న కాలనీల పేరుతో ఊర్లకు ఊర్లు నిర్మాణం అవుతున్నాయి. రాష్ట్రంలోని 10% కుటుంబాలు మినహా అన్ని కుటుంబాలకు ఏదో విధంగా ప్రయోజనం పొందాయి. ₹1,00,000 నుంచి 15 లక్షల దాకా లబ్ధి పొందిన కుటుంబాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇదే వై నాట్ 175 అని అంటున్న జగన్ ధైర్యం. జగన్ ప్రభుత్వం మీద తెలుగుదేశం, జనసేన కలిసి చేసిన దాడి అంతా ఇంతా కాదు. ఒకసారి గుర్తు చేసుకుంటే జగన్ ప్రభుత్వాన్ని అడుగు తీసి అడుగు వేయనీయకుండా అడ్డుకున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే కోర్టులో కేసు, ఇంగ్లీష్ మీడియం పెట్టాలంటే కేసు, ఇంటింటికి రేషన్ ఇస్తానంటే కేసు, వాలంటీర్లపైన కేసు, సచివాలయ వ్యవస్థపైన కేసు, స్థానిక ఎన్నికలు జరపాలంటే కేసు. ఇలా కోర్టు కేసులతో అమరావతి నుంచి ఢిల్లీ దాకా జగన్ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టిన తీరు ప్రజాస్వామికవాదులను ఆందోళనకు గురిచేసింది. వాస్తవంగా అధికార పక్షం వల్ల ప్రతిపక్షం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం వల్ల అధికార పక్షం దాడికి గురైంది. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించారు. రాజధాని పేరుతో అమరావతిలో లక్షల కోట్లు కుమ్మరించే విధానం వద్దని 3 రాజధానులు ఏర్పాటు చేసి 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని జగన్ ప్రకటించిన క్షణం నుంచి ఇప్పటిదాకా ఆ అంశంపైన జరుగుతున్న దాడి విస్తుపోయేలా చేస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ కంటే కేంద్రీకరణే మంచిదనే ఒక అభిప్రాయాన్ని జనం మీద రుద్దడానికి పచ్చబ్యాక్ చేయని ప్రయత్నం లేదు. తమ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్న భావన ఇటు రాయలసీమ, అటు ఉత్తరాంధ్ర ప్రజల్లో ఏర్పడింది. కరోనా సమయంలో 2 ఏళ్ల పాటు జగన్ పథకాలు లేకుంటే జనం విలవిల్లాడిపోయేవారు. ఈ విషయాన్ని జనం గుర్తించారు. చంద్రబాబు మాత్రం ఇవన్నీ దాచిపెట్టి జగన్ అప్పులు తెచ్చి పప్పు బెల్లాలు పంచుతున్నారంటూ రోజు ప్రచారం హోరెత్తించారు. పేదలకు ఇస్తున్న డబ్బుపై ఇలా మాట్లాడటం ఆ వర్గం ప్రజల్లో తెలియకుండానే చంద్రబాబుపై ఆగ్రహం తెచ్చిపెట్టింది. జగన్ ప్రభుత్వాన్ని ఎలాగైనా కాపాడుకోవాలన్న పట్టుదలను పేదల్లో పెంచింది. నిన్నటికి నిన్న వాలంటీర్ల ద్వారా పింఛను ఇవ్వకుండా ఎన్నికల సంఘం ద్వారా అడ్డుకున్నారు. దీంతో వృద్ధులు, వికలాంగులు పడిన అవస్థలు అన్నీ ఇన్ని కావు. చంద్రబాబు వస్తే ఇదే పరిస్థితి ఉంటుందన్న భయం వారిలో నెలకొంది. అందుకే జగన్ను మళ్లీ గెలిపించుకోవాలన్న భావన వృద్ధులు, వికలాంగుల్లో ఏర్పడిందన్నది వైసీపీ అంచనా. సాధారణంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడుతుంది. ఆ వ్యతిరేకత ఓటుగా మారితే ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని విజయం వరిస్తుంది, అధికార పక్షం ఓటమి పాలవుతుంది. అయితే ఇప్పుడు జరిగింది వేరు. ప్రతిపక్షం చేసిన కుతంత్రాలతో జనంలో ఆ పక్షంపై వ్యతిరేకత ఏర్పడిందన్నది వైసీపీ అంచనా. అందుకే ఆ పక్షాన్ని మరింత గట్టిగా దెబ్బతీయడానికి ఓటర్లు కసిగా ఓట్లు వేశారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రతిపక్షం మీద ఓటర్లలో కసి ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు వైసీపీకి గతం కంటే ఎక్కువ సీట్లు రావడం ఖాయం. దేశం మొత్తం నిబిడాశ్చర్యంతో ఆంధ్రప్రదేశ్ వైపు చూడడం ఖాయం. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.